సో హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి ఇంకోటి బైక్ టెక్ న్యూస్ అనే ప్లేలిస్ట్లో కొత్త వీడియో అయితే చేస్తున్నాను అనమాట. చాలా రోజుల నుంచి మనకి ప్లేలిస్ట్లో వీడియోలు అయితే రావట్లేదు, ఎందుకంటే మధ్యలో మనం కాస్త ట్రావెలింగ్ సిరీస్ అయితే చేసాము. లైక్ మహారాష్ట్ర చాలా వరకు ఎక్స్ప్లోర్ చేసాము, అందుకని అయితే రాలేదన్నమాట. సో ఇప్పటి నుంచి మళ్ళీ ఈ సిరీస్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకు డిసెంబర్ 2024లో ఫస్ట్ వీడియో అనమాట. మనము లైక్ 2 డేస్కి ఒక వీడియో చొప్పున అయితే అప్లోడ్ చేద్దామని చెప్పేసి ప్లాన్ అయితే చేస్తున్నాను. సో 2024లో మనకు ఆటోమొబైల్స్కి సంబంధించిన ఒక షో అయితే జరిగిందనమాట. ఐక్మా EICMA అని చెప్పేసి ఒక షో అయితే జరిగింది 2024లో. దీంట్లో వచ్చేసి చాలా మనకి ఇంట్రెస్టెడ్ మోటార్ వెహికల్స్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. సో నాకు చాలా ఇంట్రెస్ట్ అయిన ఒక మోటార్ సైకిల్ గురించి అయితే ఇప్పుడు దీంట్లో అయితే డిస్కస్ చేద్దాము. ఇది వచ్చేసి మనకు హీరో నుంచి ఎక్స్పల్స్ 210cc మోటార్ సైకిల్ అయితే లాంచ్ చేశారు. హీరో వాళ్ళు మనకు షో పీస్గా అయితే దాన్ని చూపించడం అయితే జరిగింది. అఫీషియల్గా ఇంకా మార్కెట్లోకి అయితే రాలేదన్నమాట. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాము. ఆల్రెడీ మనకు మార్కెట్లో ఎక్స్పల్స్ 200 ఉంది కదా, మళ్ళీ 210cc జస్ట్ 10cc ఇంక్రీజ్ చేయడానికి మనకి ఎందుకు ఎక్స్పల్స్ 210 లాంచ్ చేయాలి అని చెప్పేసి అనుకోవచ్చు మీరు. సో దీంట్లో అయితే చాలా మేజర్ చేంజెస్ అయితే వచ్చాయన్నమాట. దాని గురించి అయితే మాట్లాడుకుందాము. ఎందుకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది మనకు 210cc అని చెప్పేసి అది కూడా మాట్లాడుకుందాము. సో ఫస్ట్ మనకు పాత ఎక్స్పల్స్ని చూసుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి మనకు ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే వచ్చేసి పవర్ ఫిగర్స్ అయితే అంత అట్రాక్టివ్గా అయితే ఉండేటివి కాదన్నమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు దాని మోటార్ని చేంజ్ చేసి మనకు లిక్విడ్ కూలింగ్ ఇంజన్ అయితే దాంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు 210cc DOHC ఇంజన్తో అయితే వస్తుందన్నమాట. పవర్ ఫిగర్స్ కనుక మాట్లాడుకున్నట్టయితే దీంట్లో 24.6 bhp పవర్ అయితే దొరుకుతుంది. అండ్ అలాగే 20.1 Nm పవర్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకు లిక్విడ్ కూలింగ్తో అయితే వస్తుంది. బెటర్ కూలింగ్, బెటర్ ఎఫిషియన్సీ, బెటర్ పర్ఫార్మెన్స్ అయితే దీంట్లో ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే మనకు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. అండ్ అలాగే స్లిప్పర్ క్లచ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. యాజ్ అప్గ్రేడ్ మనకు స్లిప్పర్ క్లచ్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ మోటార్ వచ్చేసి సేమ్ మనకు కరిజ్మా XMR 210 ఏదైతే లాంచ్ అయిందో సో దాంట్లో మోటార్ తీసుకొచ్చి మనకు ఎక్స్పల్స్ 210లో అయితే ఇన్స్టాల్ చేయడం అయితే జరిగింది. అదే కాకుండా మనకు బాడీ ఫ్రేమ్ కూడా మారిందనమాట. ఇంతకుముందు ఎక్స్పల్స్ వచ్చేసి మనకు బేసిక్ కంప్యూటర్ టైప్లో ఫిష్ బోనా లేకపోతే డబుల్ క్రాడిల్ టైప్లో మనకు ఫ్రేమ్ అయితే వచ్చేదన్నమాట. ఇప్పుడు వచ్చేసి దాన్ని చేంజ్ చేసి మనకు ట్యూబులర్ స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ కి కన్వర్ట్ అయితే చేశారు. దానివల్ల ఏంటంటే మనకు బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ హ్యాండ్లింగ్ అయితే దొరుకుతుంది అనమాట. అండ్ లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఇలాంటి ఫ్రేమ్స్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ సస్పెన్షన్ గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ వచ్చేసి మనకు కన్వెన్షనల్ టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీని ట్రావెల్ వచ్చేసి 210 mm అయితే ఉంటుంది. అండ్ రేర్ సస్పెన్షన్ కనుక చూసుకున్నట్టయితే మోనోషాక్ వస్తుంది. ఇది వచ్చేసి 205 mm ట్రావెల్ అయితే ఉంటుంది అనమాట. దీంతో మన రైడ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉండే అవకాశం ఉంది. సో నేను చెప్పాను కదా 210cc ఈ మోటార్ సైకిల్ ఎందుకు కన్సిడర్ చేయాలని చెప్పేసి. సో ఈ మోటార్ సైకిల్ ఈ సీసీలో ఇలాంటి సస్పెన్షన్ అయితే ఇప్పటివరకు అయితే రాలేదన్నమాట. 210cc మనకు లిక్విడ్ కూలింగ్ ఇంజన్తో పాటు సో 24+ హార్స్ పవర్ ఉన్న మోటార్ సైకిల్ మనకి ఇంత ఉన్న ట్రావెల్ అంటే సస్పెన్షన్ ట్రావెల్ ఇంత ఎక్కువ ఉన్న మోటార్ సైకిల్ అయితే ఇప్పటివరకు అయితే లాంచ్ కాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు హీరో మార్కెట్ని క్యాప్చర్ చేసుకోవచ్చని ఈ మోటార్ సైకిల్ అయితే లాంచ్ చేసినట్టు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు మనకు అడ్వెంచర్ సిరీస్ మోటార్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేసి మనకు 300 to 400cc సెగ్మెంట్లో అయితే ఉండేవి. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చేసి మనకు 200cc సెగ్మెంట్లో కూడా ఒక ప్రాపర్ అడ్వెంచర్, ప్రాపర్ ఆఫ్ రోడ్ మోటార్ సైకిల్ అయితే వీళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగింది. సో మార్కెట్లో ఇక ఒక పెద్ద అప్డేట్గా మనం అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇంతకుముందు కూడా మనకు నార్మల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఎక్స్పల్స్లో ఉండేది. ఇప్పుడు వచ్చేసి దాన్ని తీసేసి మనకు TFT స్క్రీన్ అయితే ఇవ్వబోతున్నారనమాట. ఏదైతే XMR 210లో ఉందో సేమ్ స్క్రీన్ వచ్చేసి ఇక్కడ కూడా మనకు చూడడానికి ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకు స్పీడో, ఓడో, ట్రిప్ మీటర్, అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ, మ్యాప్స్, నావిగేషన్, సో ఇంకా అడ్వాన్స్ ఫీచర్స్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా అనేది తెలుసుకోవాలి. ఇప్పటివరకు అయితే ఈ ఫీచర్స్ అయితే కంటిన్యూగా ఉంటాయి. అండ్ అలాగే మనకు USB-A to USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు ఆఫ్ రోడ్లో చూసుకున్నట్టయితే చాలా పెద్ద పెద్ద వీల్స్ అయితే వస్తాయి. ఏవైతే మనకు హిమాలయన్ కానీ, GS 310 కానీ ఇలాంటి మోటార్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో 19 ఇంచ్ వరకు అయితే వెళ్తాయి అనమాట. సో మనకు 200cc 21 ఇంచ్ స్పోక్ వీల్తో అయితే వీళ్ళు తీసుకొస్తున్నారనమాట మోటార్ సైకిల్. ఇది ఒక రిమార్కబుల్ చేంజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లైక్ పెద్ద పెద్ద మోటార్ సైకిల్స్ మనకు 21 ఇంచ్ ఉంటాయి అనమాట. లైక్ ఆఫ్ రోడింగ్ మోటార్ సైకిల్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో 21 ఇంచ్ టైర్స్ అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి. సో సేమ్ మనకి ఎక్స్పల్స్ 210లో కూడా ఫ్రంట్ వచ్చేసి మనకు 21 ఇంచ్ అండ్ రేర్లో చూసుకున్నట్టయితే 19 ఇంచ్ వీల్ అయితే వస్తుందన్నమాట. 19 ఇంచ్ అంటే మామూలుగా రిమ్ డయామీటర్ ఏదైతే ఉందో అదే అనమాట. అండ్ టైర్ సెక్షన్ చూసుకున్నట్టయితే మనకు ఫ్రంట్లో వచ్చేసి 100 mm సెక్షన్ అండ్ రేర్లో చూసుకుంటే 120 to 130 mm సెక్షన్ అయితే రాబోతుంది. నెక్స్ట్ బ్రేకింగ్ గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి మనకు డ్యూయల్ డిస్క్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రంట్ వచ్చేసి మనకు 300 mm వరకు ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. అండ్ రేర్లో చూస్తే 220 mm డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి డ్యూయల్ ఛానల్ ABSతో వస్తుంది. అండ్ అలాగే మనకు రేర్లో స్విచబుల్ ఆప్షన్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో మోస్ట్లీ నేను మోటార్ సైకిల్ లాంచ్
లాంచ్ అయ్యే టైంకి ట్రాక్షన్ కంట్రోల్ కూడా వస్తుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఇవన్నీ ఫీచర్స్తో పాటు మనకు అండర్ 2 lakhs లోపే ఈ మోటార్ సైకిల్ ఆన్ రోడ్ అయితే లాంచ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కాంపిటేటివ్ ప్రైస్ పెట్టడం వల్ల మనకు ఆఫ్ రోడ్ కేటగిరీ ఏదైతే ఉందో చాలా డెవలప్ అయితే చేస్తారన్నమాట. సో చూద్దాము ఎంతవరకు వస్తుందని చెప్పేసి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ ఏ మోటార్ సైకిల్ మీద చేయాలో కింద అయితే కామెంట్ చేయండి. సో నేనైతే GS 450 అనుకుంటున్నా. ఇది ఐక్మాలో ఇది కూడా లాంచ్ చేశారనమాట. సో దీని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, బై బాయ్.